హరి ఓం. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండ ముండాదిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే దుర్గే నమస్తే నమస్తే అంబికే నమస్తే అంబికే. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మీకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. దాదాపు 40 సంవత్సరములు లలితా ప్రచారంలోనూ లలితా మహిమాన్వితమైన ఘట్టాలలో పూజా పునస్కారములలోనూ తరిస్తూ ఉన్న నాకు లలితా సాహిత్యమే కాదు, త్రిపురా సాహిత్యమే కాదు, శాక్తేయంలో శిఖరాగ్రాలు కూడా సంస్పృశించాను అన్నంత తృప్తి కలిగిన నాకు ఈ దుర్గ మీద బుద్ధి ప్రసరించడమేమిటి అని మీకు ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. కానీ దీనికి ప్రధాన కారణం మా గురువు. నాకు గురువులంటే తిరుపతిలో ఇద్దరే విద్వాన్ చదివే రోజుల్లో. ఒకరు చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ గారు వైయాకరణ చేశారు. ఆయన నన్ను పోషించాడు, ఆదరించాడు. ఆయన పాద సంహకుణ్ణి పాదాలొత్తుతూ అనేక అంశాలు నేర్చుకున్నాను, నన్ను పోషించాడు కూడా. ఇక రెండవాడు ఆదర్శ గురువు మా భారద్వాజ గోత్రుడు గౌరీపెద్ది రామశర్మ గారు. వారు అనంతపల్లి రామకృష్ణ శర్మ గారు కలిసి తాళ్లపాక వారికి ఇంత కీర్తి నేడు వచ్చింది అంటే సంగీత ఆచార్యుల ప్రముఖులలో త్యాగయ్య అన్నమయ్య క్షేత్రయ్యలో అన్నమాచార్యునికంటూ ప్రత్యేకత చేకూరింది అంటే కారణం వారిరువురే. మరి ఎవరో వచ్చిండొచ్చు. మరి అప్పటి వీర నరసింహరాయలు గారు చంద్రగిరి రాజు తామ్ర ఫలకములపై రాయించినటువంటి 32,000 కీర్తనలు రాగిరేకుల చిరస్థాయిగా సాల్వ నరసింహరాయల పేరును నిలుపుతూ ఉన్నాయి అన్నమాచార్యులతో పాటు. అవెల్లా ఎట్లా చూచారో చూడడం, కొన్ని కడిగడం, మళ్ళీ ప్రచారానికి తేవడం జరిగింది. వారిద్దరికే సాధ్యమే. అటువంటి గౌరీపెద్ది రామశర్మ గారు ఆనాడు తిరుపతిలో ప్రసిద్ధుల్లో ఆయన ఒకరు. వారు ఒక అవధానంలో 2001 ఆ ప్రాంతం గుర్తు లేదు, మా ఆళ్లగడ్డకు ఇచ్చేసినప్పుడు పుచ్చకొండైన నన్ను, ఒరే శ్రీకంఠ, నీకు బాధ్యత అప్పచెప్తున్నాను. ఇంకా నువ్వు రిటైర్ కావడానికి కూడా ఓ సంవత్సరం కాలం ఉంది, తదుపరి అయినా ఈ దుర్గను ప్రచారం చేయనాయన, నాకు ఈ బాధ్యత గోపానందుల వారు అప్పచెప్పారు,
ఆయనకి ఎట్లనో నవశతి లభించింది, నాకు ఆ విషయం తెలియదు. నవాంగ విధి ముందే, కానీ నవశతిగా శ్లోకాలు విభజించడం, అవి మంత్రాలు కానీ ఏమన్నా కానీ దాన్ని ప్రచారం చేయడానికి మేమిద్దరం నడుము కట్టుకున్నాను. కర్నూలు జిల్లాలో కనీసం వ్యాప్తి చేయగలుగుతావు అన్న ఉద్దేశంతో నీకు పై భారం అప్పచెప్తున్నానని నాకు అప్పచెప్పాడు. అది మా గురువుగారు చేసిన పని. కానీ అప్పటికే లలితకు మనస్సు ఇచ్చాను. లలితను మించిన దైవం లేదు. పుంరూపంలో కాదుగా, స్త్రీ రూపంలో కాదుగా, నపుంసక రూపంలో కాదుగా, సాక్షాత్ తేజో రూపంలో అమ్మ నాకు దర్శనమిస్తూ ఉంది. ఆమెను తప్ప నేను ప్రచారం చేయరాదు అనుకున్నాను. కారణాలు అనేకం ఉన్నాయి. ఏమిటి అంటే, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి, ఈ మూడు శంకర సాహిత్యాన్ని అంతా కూడా పద్య రూపంలో అనువదించేటప్పుడు సౌందర్యలహరినైతేనేం, ఆనందలహరినైతేనేం దాదాపు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నాను, నా జ్ఞానానికి తగినంత. మీకు ఇంతకుముందే చెప్పాను, లలిత మీద నాకెంత నమ్మకము. నాకు కాదు, అనేక దేవతల ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడల్లా కూడా ప్రస్తుతించిన శంకరునికి మృత్యువు చేరువైనప్పుడు 32వ ఏట ఈ శివానందలహరి, సౌందర్యలహరి, ఆయన శ్రీశైల శివుడు కానీ, మల్లికార్జునుడు కానీ, మధురలో మీనాక్షి కానీ ఆయన మోక్ష మార్గాన్ని సూచించలేదు. చివరకు కంచి కామాక్షి గారు, ఏకామ్రనాథ సహిత కామాక్షి మహాదేవి దగ్గర ఆనందలహరి 22, 23 శ్లోకాలు లభిస్తాయి. వినిపించినప్పుడు అమ్మ ముందు మందలించింది, ఒరే విప్రా బహుదా వదంతిని ఊరికం లేదురా, ఏకం సత్ అని నీకు తెలుసు, అద్వైత మార్గాన్ని ప్రవచించింది తెలుసు, మరి నువ్వే చిత్తంగా కనపడిన దేవుణ్ణి ఎట్లా పొగిడినావు కదురా, ఇది ద్వైతభావం కాదా? స్థిరీకరణ ఎక్కడి? ఏకం సత్ అంటే అది నే ఒక్కదాని నేనున్నాను. నేచే సృజింపబడిన బ్రహ్మ విష్ణు రుద్ర మహేశులు సదాశివులు పంచకృత్య పరాయణగా నేను వారికి విధులు నిర్వర్తిస్తే పంచబ్రహ్మలై ప్రకాశిస్తూ ఉన్నారు. నేను ఉపసంహరించినప్పుడు వాళ్ళు పంచప్రేతాలే. ఈ విషయం బాగా కనుక్కో. లలితను మించిన దేవి, కామేశ్వరులు మించిన అర్ధనారీశ్వర తత్వం ప్రవచనం చేసిన నాడు నీకు మోక్షం కదా. సరే, ఆనందలహరిలో ప్రవచించాము, ఇప్పటికైనా తెలుసు. ఏకోన్ముఖుడవుగము, నన్ను మాత్రమే భజించు, నన్ను మించిన దైవం లేదు అని కామేశ్వరి చెప్పడంతో కంచి జ్ఞానోదయమై ఆనందలహరి రాయడం, అక్కడి నుంచి ఆమె కళ్ళు మూసుకోమనడం, అమర్నాథ్ చేర్చిందో కేదార్నాథ్ చేర్చిందో అది జరిగిపోయింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు. కేదార్నాథ్ నుంచి నడిచి వెళుతూ అదృశ్యమయ్యాడు.
అక్కడి నుంచే కదా పాండవుల దేవాలయం నిర్మించి మహాప్రస్థానంలో అదృశ్యులు అన్నారు. శంకరుడు కూడా అలాగనే అదృశ్యుడు. కలియుగంలో అంతటి అమ్మవారి మీద విశ్వాసం నాకు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పినా ఆ పద్యానువాదం నాకు తనివి తీరదు. నమ్మితి నీదు పాదములు, నమ్మితి నీదు పాదములు, అనంత పరంబగు భక్తి భావనం, నమ్మను కొల్వబోవను, నమ్మను కొల్వబోవను, మనంబున ఎంతటి దైవమైన నా నమ్మిక వమ్ము చేసిన అనాథగా నిల్చెదా పృథ్వీయందే. ఏ నెమ్మయి కొల్చువాడా, ఏ నెమ్మయి కొల్చువాడా, ఇతరేతర దైవమూలమ్మ. ఏ నెమ్మయి కొల్చువాడా, ఇతరేతర దైవమూలమ్మ శాంకరి, ఇతరేతర దైవమూలమ్మ శాంకరి. ఆ ఆ ఆ అమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళకే వృద్ధాప్యం అనిపించదు. నా కంఠం మాధుర్యము స్పృశిస్తుంది, అంతేగాని ఎప్పుడు నిలవదు. ఆ నమ్మకం ఎప్పుడు కలిగినదో, నువ్వు లేకుంటే అనాథగా ఇక్కడనే సామాన్యుల్లాగా మరణిస్తాను, నువ్వు తప్ప నాకెవరు గతిన్నారమ్మా, మోక్షం ఇయ్యడానికి నువ్వే అంటే అప్పుడు కేదార్నాథ్ చేర్చింది కొన్ని క్షణాల మీద. మరి అటువంటి లలితపై అనంతమైన భక్తి శ్రద్ధలు కలిగిన నాకేమిటి, ఈ గురువు ఆదేశం వేయడం ఏమిటి, దాన్ని అంగీకరించడం ఏమిటి, ఇది ఎందుకు జరిగింది అంటే ప్రతి జీవునిలో పరివర్తన అనేది రావాలి. మరి దుర్గా భక్తులు కూడా అసంఖ్యాకులు ఉన్నారు. మా క్షేత్రంలో దసరాలో దినము ఒక్క దేవతను కాదు, దుర్గా సంప్రదాయంలో మరి అక్కడ బ్రహ్మచారి మొదలు సర్వసిద్ధిప్రద వరకు దినమొక దేవతను నవమి వరకు ఆరాధిస్తాం పాడ్యము నుండి. అలాగనే త్రిపుర సంప్రదాయంలో త్రిపురను మొదలుకొని మహాత్రిపుర సుందరి వరకు 9 రోజులు నవావరణ దేవతలను ఆరాధిస్తాం. ఇక దశమహావిద్యా సంప్రదాయంలో కాళితో ప్రారంభం చేసి నవమి వరకు మాతంగేశ్వరి వరకు జరిపి దశమి కమలాత్మికను పూజిస్తాం. ఇదే ఈ దేవాలయంలో వస్తున్న సంప్రదాయం. ప్రతి నిత్యము దసరాలో ముగ్గురిని కొలుస్తూ ఉన్నాం. కానీ నవదుర్గా సంప్రదాయం ఒకటి మాత్రమే నాకు.
ఆ నవదుర్గలకు సంపూర్ణంగా న్యాయం చేయాలి అంటే మా గురువుగారి ఆదేశం పాటించవలే అనేది ఒకటి దృష్టి కలిగింది. కానీ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. కాలబడి ఎక్కడ విన్నా సప్తశతి. కొందరు దేవీ సప్తశతి అంటే, కొందరు దుర్గా సప్తశతి అంటే, కొందరు చండీ సప్తశతి అంటే, కొందరు చాముండా సప్తశతి అంటే. ఏమిటిది? దుర్గానా, చండా, చాముండా? ఇవి నాకేమీ నచ్చేది కాదు. దేవి మహత్యం అని పేరు పెడితే అమ్మను ఏ రూపంలో అయినా కొలచవచ్చు కదా అన్నది. మొదటి పేరు మార్కండేయుడు పెట్టింది దేవీ మహత్యమనే. దాన్ని వీళ్ళు ఏడుస్తూ 7 సంఖ్యని ఎట్లెన్నుకున్నారో నాకే దోచదు. దీనికేడు ఎన్నుకోవాల్సిన పని లేదు నా దృష్టిలో. ఇప్పుడే మాత్రమే చెప్పాను. 9 రోజులు 9 మంది రాక్షసులను వధించింది అమ్మ. అవే నవరాత్రులు. అందుకయ్యే దేవీ పూజ రాత్రులు చేయాలి, పగళ్ళు కాదు. పగలు పారాయణమే, రాత్రులు యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చునని ఉంది. అర్ధరాత్రి చేసేవారు ఉన్నారు. దేవీ నవరాత్రులది రాత్రి వేళలా చేయవలసినటువంటి రాత్రించరులను మట్టుబెట్టిన అమ్మకు, ఆ మహిషాసుర మర్ధనికి వైష్ణవి రూపమే ఎక్కువ కనపడుతుంది అక్కడ. ఆమెకు చేయవలసింది. మళ్ళీ అప్పుడు 9 రాత్రులు 9 రాక్షసులు చేస్తున్నాం, 9 రోజులు పూజలు చేస్తున్నాం. మరి లలితా సంప్రదాయజ్ఞులు నవరాత్రులు పట్టుకొని త్రిపురారాధన చేస్తున్నాం, నవావరణ దీక్ష చేస్తున్నాం. అంత నవ మనకు కనపడుతుంది. అలాగనే చాముండాయిచ్చే అన్నప్పుడు అది మహామంత్రం, నవ అక్షర మంత్రం. మరి చాముండి కానీ చండి కానీ చండికోపాసి తత్పరులు కానీ నిరంతరం విస్తారమైన ఈ పఠనము పారాయణం లేకుండా నవశతి మరి సూచించేటువంటి నవాక్షరి నవార్ణవ జపం చేస్తూ ఉంటే మరి నవశతి కదా ఉండాల్సింది. మా గౌరీ పెద్ద రామశర్మ గారు గౌరవనీయులు చెప్పినట్టు 9 సంఖ్యకే ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ 7 సంఖ్యకు ప్రాధాన్యం ఇయ్యరాదు. 9తో చూడండి, 9 శ్రేష్టం. 9 18 అష్టాదశ పీఠాలు శ్రేష్టం. 9 3 27 నక్షత్ర సంఖ్య శ్రేష్టం. 9 4 36 వచ్చేసి తత్వాలకు, 9 6 54 వచ్చేసి అష్టోత్తర శతం. 12 9 ద్వాదశ సంఖ్యతో చేర్చుకొని 108 అష్టం. అందుకే 9 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యము సప్తమానికి లేదు నిర్ణయించుకొని నవార్ణవ మంత్రం ఉన్నప్పుడు నవశతే ఉంటుంది అని నేను అనుకునేవాడినే, కానీ అది మా గురువుగారు చేసి చూపెట్టారు. మరి ఈ గోపానందనాథులు గౌరీ పెద్దే నానా చేసింది అంతకుముందు లేదా అని మీరు అడగవచ్చు. చూడండి, చండీ సప్తశతి మనకు దొరుకుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనార్దన శర్మ గారు తాడిపత్రి, అక్కడి నుంచో సంప్రదాయం మొదలై ఇక్కడ కర్నూలు జిల్లాకు వస్తే
ఇక్కడ మామిళ్ళ వారి ప్రాభవంతో అనేక రూపాలు పొంది, అలాగనే ఒక్కో చోట ఒక్కో సర్కారు ఏరియాలో మరో ఒక విధం ఇది వ్యాధి ప్రాకి ఉత్తరాదిలో ఇది నవశతి సప్తశతి సంప్రదాయం లేకపోయినా గోరఖ్పూర్ వారు వారొక విధానంగా సప్తశతిని ప్రచురించి ఉన్నారు. ఇలా సప్తశతి వ్యాప్తమైంది, కానీ నవశతికి అందరికీ తెలుసు ఉందని. ద్వారకా పీఠాధిపతికి తెలుసు, మరి ముఖ్యంగా కరవీర పీఠాధిపతి మరి చండికోపాసన ఆయన నవశతి ఉంది అని చెప్పాడే కానీ నవశతిగా విభజించి యజ్ఞాలు చేయించిన దాఖలా లేవు. కానీ చండీ నవశతి మనకు దొరికింది ఎక్కడ? ప్రాచీనం పాలక్కాడ్లో, తమిళనాడులో, కేరళలో మనకు లభిస్తున్నాయి. మరి ఎవరు ప్రచురించారు అంటే డాక్టర్ విజయన్ అని ఒక ప్రముఖమైన శ్రీ విద్యోపాసకుడు. విజయన్ అంటూనే మారుమోగుతుంది. ఆయన దీక్షానామము జగదంబా సహిత అనంగనాథనాథ. మరి వారి గురువు గారు ఎవరు ఉంటే ఇంక చెప్పపనలే. రామేశ్వరంలో పర్వతవర్ధిని అమ్మవారికి ప్రధాన అర్చకులు. ఆయన శిష్యుడే శ్రీ విద్యోపాసకుడైనటువంటి విజయన్. మరి వాళ్ళ గురువుగారి పేరు నీలకంఠ మహాదేవ్ జోషి అని. ఆయన యోగీశానందనాథ అనే పేరుతో పిలువబడ్డారు. వారి ప్రేరణతో ఈ విజయన్ ఈ నవశతిని, ఈ పరంపరను వ్యాప్తి చేశాడు. ఇది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భాస్కర్ రాయల వారి దగ్గర నుంచే వచ్చింది. భాస్కర్ రాయల వారు ఆసేతు హిమాచలంలో, ఆయనకు ఆనాడు తిరుగులేదు. సంస్కృతంలో ఉద్దండు, ఆయన ఆంధ్రుడే. మాతామహాస్తుల కొరకు ఆయన మరాఠా వెళ్ళి ఉండవచ్చు, మహారాష్ట్ర. ఆసేతు హిమాచలం సంచరించి అందరినీ ఓడించగలిగినాడు. ఆ రోజు ఆయనకు తిరుగులేదు. ప్రతివాద భయంకరుడు. తమిళనాడు, కేరళలో ఈ సంప్రదాయాన్ని, ఈ పరంపరను వ్యాప్తి చేశాడు. భాస్కరాయల పరంపర అనేది ఇప్పటికి అనూచానంగా వస్తుంది. ఆ తర్వాతి వారు ప్రశిష్యులు దాన్ని పారాయణం చేస్తూ వస్తున్నారు, యాగరూపంలో కాకుండా. వీరి దగ్గరికి వచ్చేసరికి మనకు విజయన్ గారు అది పుస్తక రూపంలో ప్రింట్ చేశాడు. అది గొప్పతనం డాక్టర్ విజయన్. 1813లోనే ప్రింట్ అయ్యింది. మా గౌరీ పెద్ద వారికి వీళ్ళకంతా 1990 నుంచి తెలిసింది. 1813లోనే నవశతి ప్రింట్ అయ్యింది. ఎక్కడ? పాలక్కాడులోనే, అక్కడ ప్రెస్లో ప్రింట్ అయింది. అప్పటి నుంచి నవశతి పుస్తక రూపంలో లభ్యమవుతూ వస్తుంది. అందుకని కేవలం గోపానందనాథులు, గౌరీ పెద్ద రామశర్మ గీయడం అది చేయించడం కాదు. ఆయనకు సంపూర్తిగా లభ్యం కాలే. అది చూడండి, కేవలం నవాంగ విధి లభ్యమైంది. నవశతిని విభజించమని గౌరీ పెద్దికి చెప్పారు. తొలుత ఆంధ్రదేశంలో దాన్ని విభజన చేసింది నవశతిగా, 900 శ్లోకాలుగా. మరి మా గురుదేవులు గౌరీపతి రామశర్మ గారు. ఇంకా నేను సప్తశతి మీద విమర్శకు పోదలచలేదు. ఎందుకంటే ఊళ్ళూనుకొని పేరు
తన్నుకొని మహావృక్షమై నిట్టింది సప్తశతి ఆంధ్రదేశంలో ఆయా ప్రాంతాల్లో. ఇప్పుడు నవశతిని వింటారు కానీ ఆచరణకు తయారు. ఇదొక దాన్ని మనం ఖండిస్తామో మనస్సులు నొచ్చుకుంటాయి. నవశతికి సప్తశతికి ప్రారంభంలో ఇవి చేయండి, ఈ అంగాలు చేయండి అని ఆంధ్రదేశంలో ఒకటి చెప్తే, గోరఖ్పూర్ ప్రతులు ఔత్తరాహిక ఆంధ్రులు ఒకటి చెప్తారు. అసలు గందరగోళం ఎక్కడా? సృష్టి స్థితి లయాలు జరగాలి. మధుకైటభ వద్దకు ఆకాశవాణి సరస్వతి, మహిషాసురమర్ధని మహాలక్ష్మి, చివరిల్లా మహాకాళి. ఇది అన్వయం చేసుకోలేక నవశతి వాళ్ళు దిక్కుదోచినట్టు ఒక శ్లోకం కల్పించుకున్నారు. మొదటే కాళిని చెప్పారు, ఓ శ్లోకం కల్పించుకున్నాక అది జగత్ ఉత్పత్తి జలరూపం, మళ్ళీ భూమి బయటపడింది. ఎంత విరుద్ధంగా కాళిని తెచ్చి లయాన్ని ఒక్కొక్క ముగ్గురు మాతలను తెచ్చి ముగ్గురు ధ్యాన శ్లోకాలు తెచ్చి గందరగోళపరచడమే కాకుండా వైకృత రహస్యం అనేది వాళ్ళ వికారం వల్ల అక్కడనే ఉంది. నన్ను చూస్తే వాళ్ళు ఏమన్నా వాంతి చేసుకున్నారా? ఆమెకు వామని అని పేరు కదా, వామాదేవి. లేకుంటే ఏమనిది? మనకు ముగ్గురే అమ్మలు, లక్ష్మి, సరస్వతి, దుర్గా, కాళి. వాణి, రమ, గౌరీ, ఈ ముగ్గురే. ఈ ముగ్గురికి మూలపుటమ్మని కనిపెట్టాడు పోతన. కనిపెట్టడం కాదు, ఉన్నత అంటే అది ముగ్గురమ్మల మూలపుటమ్మ అని వేసాడు. దుర్గమాయమ్మ అన్నాడు. దుర్గను మూల రూపం ఆమెకి ఇచ్చారు. మనం కూడా లలితకి ఇచ్చాం. ఈ ముగ్గురిని కన్నది ఆమెనే త్రిపుర. ఈ పురుషత్రయం, దేవత్రయం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, గౌరీ, రమ, వాణి. ఈ ఇటు ముగ్గురి కన్నా ముందున్న దేవత. ఆమెను గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. నేను కొలుస్తున్నది కూడా అదే. చతుర్థ రూపం అనేది. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం, విద్వేషవర్గ విజయేపి తమాల నీలాం, దేవీం త్రిలోకజననీ శరణం ప్రపద్యే. ఇవి మనం లాలిత్యయుధం వ్యవహరించి. ఈ మూడు రూపాలు అమ్మది. విద్యాప్రదానంలో శరత్కాల చంద్రుల్లాగా ఉంటుంది. లక్ష్మీ ప్రదాన సమయంలో అమ్మ బంగారు రూపంలో హిరణ్యవర్ణాం హరిణి ఉంటుంది. శత్రు సంహారంలో నల్లగా మహాకాళిగా తమాల నీలాం. త్రిలోక జనని, ముల్లోకాలకే కాదు ఈ ముమ్మూర్తులకు కూడా జనని. ఆమెకు నమస్కారం చేస్తామని చెప్పుకుంటున్నాం. అంతేగాని వైకృత రహస్యానికి వెళ్ళి మన మనస్సులు చీకాకు పరుచుకొని సమన్వయం కాక అక్కడనే కొట్టు మిట్టాడుతూ చచ్చే బదులు నవశతికి రండి. అది అసలు విషయం. నవశతిలో ఒకే మాత. ఆమెను చాముండా అంటారా?
చండీ అంటారా, దుర్గా అంటారా, కాత్యాయని అంటారా, ఏదో పదం పెట్టుకోండి, రెండే సంప్రదాయాలు. లలితా సంప్రదాయానికి వెళితే లలిత, త్రిపుర, రాజరాజేశ్వరి. దుర్గా సంప్రదాయానికి వస్తే కాళీ, మరి చండీ, చాముండి, దుర్గా. ఇది రాజసం, అది సాత్వికం. రాజసమైన ఈ దేవతను మనము దుర్గాదేవిగా భావించండి. దుర్గా నవశతి అనండి, దేవి నవశతి అందాం, లేకుంటే దేవి మహత్యం అందాం. నవశతి అనేది నేను కూడా అంగీకరిస్తూ ఒకే రూపాన్ని కొలుస్తాము. మాతర్మే మధుగైట భక్తి చెప్పండి చాలు. అందరినీ సంహరించింది దుర్గే అని నిపదించుకోండి. కౌశికి సంహరించింది ఉండవచ్చు మార్కండేయ పురాణంలో. అది పార్వతి, కాత్యాయని. టీవీలో కూడా రకరకాలు చూపుతున్నారు. ఎన్ని రూపాల్లో చూస్తేనే భయంకరమైన దుహుగహ. ఆమె దగ్గరికి పోవాలంటే మనకు సామాన్యులకు సాధ్యం కాదు, గురుముఖంగా వెళ్ళాలి. నేను చెప్తూ ఉంటా, పర్వతం ఉంది, ఒక కొండ ఉంది, ఆ కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహ దగ్గర సింహం బయట నుంచి కావిలి కాస్తూ చూస్తుంది. మనకు దూరంగా కనపడుతుంది. దూరంగా కొండలలో నున్నగా కనపడతాయి, దగ్గరికి పోతే కదా గరుకు. అక్కడికి తీసుకోవాలంటే మళ్ళీ లోయల్లో దిగాలి, అరణ్యాల్లో పయనించాలి. కంప చెట్లు, కొచ్చరాళ్ళు, కాళ్ళు కోసుకుంటాయి, కంప పరుక్కుంటుంది శరీరానికి లెక్క చేయకుండా. గురువు అయితే మెల్లగా నేర్పిస్తూ ఇక్కడ కంప చెట్టును జాగ్రత్త, ఇక్కడ రాయింది, ఇక్కడ దిగుడు ఉంది, ఇక్కడ కొంత గుంట ఉంది, దాటుకో. దాటిచ్చి మళ్ళీ మెట్లెక్కిస్తూ శిఖరం మీదికి. అది సింహం ఏమనదులే, కింకరిస్తుంటుంది. దగ్గరికి పోయే వాళ్ళకే తోక ఊపి స్వాగతం పలుకుతుంది. భయపడకుండా వెళ్ళాలి. వచ్చిన వాడిని ఒక్కసారి నాకని కూడా నాకుతుంది. అది గురువు అయిన వాడు అక్కడికి చేర్చి, నాయన ఇంక అమ్మని చూపాను, నీ ఇష్టం, నీ ఇష్టం. అమ్మా ఒక కొత్త భక్తుడిని తెచ్చాను, ఎట్లా వాడిని ఆశీర్వదిస్తావో అనుగ్రహిస్తావో నీ ఇష్టం అని నేను తిరిగి వచ్చేస్తాను. ఇది నా కృత్యం. భయపడవలసిన పని లేదు. దగ్గరికి పోతే సింహం లాంటిదే హంస వంటి సాత్వికమైన సింహి, హంసి ఒకటే స్వభావంతో మనల్ని ఆదరిస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది. దుష్టులకు మాత్రం అది క్రూరమే, మనకు సాధువు. అందుకై దుర్గా దగ్గరికి వచ్చాం, భయపడ పని లేదు. మీకు ఇది ఉపోద్ఘాతంగా చెప్తూ, మనం సంప్రదాయం అంటూ ఇక్కడ నవశతిలో లేదు. నవాంగ విధిని ముగించి 9 అంగాలు నవశతి పారాయణం చేయవచ్చు, నవశతి యజ్ఞం చేయవచ్చు. లేదు, ఒక్కొక్క అంగం ఒక్కొక్క అధ్యాయానికి చెప్పుకుంటూ, ఓ శతానికి చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అక్కడ 13 అధ్యాయాలు, 3 భాగాలు, 3 దేవతలు చేశారు. మనం 13 అధ్యాయాలు కూడా 9 అధ్యాయాలు కూడా మార్చుకోవచ్చు, 9 శతాలు చేయవచ్చు. యజ్ఞం చేసేవారు ఒక్కొక్క శతం అయితూనే ఒక్క పూర్ణాహుతి ఇస్తూ 9 అయిపోయినాక 9 చేటలతో అసంపూర్తి ఏమన్నా ఉంది. 9 చీరలో, రవికలో
ಅದೆಲ್ಲ ಅಮ್ಮ ಸಾಮಗ್ರಿ, పసుపు, కుంకుమ, కాటక, గాజులు అన్ని సుమంగళి ద్రవ్యాలలో పెట్టి తాంబూలం మూట కట్టి పూర్ణాహుతిగా 9 పూర్ణాహుతులు ఒకేసారి సమర్పించి కూడా చేయవచ్చు. ఒక్కొక్క శతానికి చేయవచ్చు. ఏకీకృతంగా చూడండి, ఒకే మాత, ఆమె దుర్గా అంతే. ఆమె చండి, ఆమె చాముండి, ఏకభావనతో చేయండి. చేసి పూర్ణాహుతి సమర్పిస్తే అక్కడికి యజ్ఞం పూర్తి అవుతుంది. ఇంకా జప కార్యక్రమం నిరంతరం నవశతి పారాయణం చేయండి, నవాక్షరి పారాయణం. మరి నవాంగ విధులను రేపు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మీకు ఆశ్చర్యం ఇప్పటికే కలిగి ఉంటుంది. లాలికేయుడేమిటి, దుర్గను కొలచడం ఏమిటి? ఇది నాకు దుర్గతి కాదు, నాకున్న దుర్గతులు బాపేటువంటి దుర్గా అమ్మ. అమ్మ ఎట్లా తన సన్నిధానంలో చేర్చుకునేది ఖాయం లలిత. కానీ ఈమె కూడా ఆమె దగ్గరికి నన్ను తీసుకుపోవచ్చు. పరివార దేవతలలో నవరాత్రుల్లో మాత్రం 3 విధాలైన పూజలలో దుర్గా పూజనం కూడా 9 రూపాయలు కొలచడం. ఈ సంప్రదాయం శ్రీశైలంలో ఉంది, కొన్ని శైవక్షేత్రాల్లో ఉంది. దుర్గా సంప్రదాయంతోనే ఉత్సవాలు, అలంకరణలు, ఇంకా కొన్ని చోట్ల తిక్కగా పెట్టుకుంటారు. అది చాపల్యం. నేను విమర్శించను కానీ చాపల్యం. ఉదాహరణగా బెజవాడే. మరి అక్కడ నవదుర్గా సంప్రదాయము దుర్గా సంప్రదాయము కాదు, త్రిపుర సంప్రదాయం అంతకు కాదు. మరి ఏదో సంప్రదాయం వాడు ఇష్టం వచ్చిన రోజు ఒక అమ్మను పెట్టడం, అలంకరించడం. ఏమన్నంటే ప్రాచీన దేవతేమో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినటువంటి ఇంద్రకీలాద్రి అతి ముఖ్యం అమ్మకు. నేను కూడా కొడుతున్నాను. తిరుపతితో సమానంగా ఇంద్రకీలాద్రి విరాజిల్లుతుంది. బెజవాడ దుర్గమ్మకు పూజలు అందుతాయి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది రాజధాని నగరంగా కావడం ముదావహం. హస్తినాపురంలో జయంతి మహాదేవి ఎలాగా పాండవుల వరకు, జనమేజయుని వరకు ఆ వంశాన్ని కాపాడినట్టు, మరి అయోధ్యలో శ్రీరామచంద్ర వంశాన్ని మరి ఎవరు, కంచి కామాక్షి నమస్కారం చేసుకొని దర్శించిపోయినాక దశరథునికి రామలక్ష్మణులు వాళ్ళు పుట్టారు. లవకుశులతో ఇక్ష్వాకు వంశము అంతమైనట్టు అయోధ్య పాలకులు చాలా గొప్పవారు. ఏదెట్లయినా ఆంధ్రదేశ ఉనికిని కాపాడడానికి ఏ రోజైనా మన దుర్గమ్మే శరణ్యం అవుతుంది. తిరుపతి వెంకటేశ్వరునికి జరిగినట్టు అమ్మకు కూడా జరిగే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. మా బోటి వాళ్ళు చూడలేం కానీ మీరు చూడగలుగుతారు. ఓం తత్సత్. సర్వే సుజనా సుఖినో భవంతు. దుర్గమ్మకు మరి 32 నామాలు ఉన్నాయి. ఆ నామస్మరణ చేసినా చాలు, నవాక్షరి చేసినా చాలు, ఏం చేసినా మన దుస్థితులను బాపునది దుర్గా ఉత్పత్తి. దౌర్గత్యమును పాపునది దుర్గా, దరిద్రమును బాపునది దుర్గా, భయమును లేకుండా చేసేది వనదుర్గా.
ఆమె అనుకుంటే పురుష రూపంలో విజృంభిస్తుంది. ఏ దానవ వీరుడు ఏమీ చేయలేడు. అందుకై వనదుర్గానే నవదుర్గానే అన్ని దుర్గా స్వరూపాలకు నమస్కారాలు చేస్తూ ఈరోజు ప్రారంభానికి ముందు ఉన్మీకీకరణ అంటాం కదా, చేస్తూ రేపటి నుంచి నవాంగ వీధిలో ప్రవేశిస్తాను. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. దుర్గామాతాకు జై.